అన్యజనులలో కదిలిక కలిగను కదలిరి వారు కానుకులతో అన్యజను కదలిరి వారు కానుకులతో మించిరి మహిమత ఈ మందిరము మందిరం ప్రభుని మందిరం తనకును దేవుని పనికై కష్టపడి తన సేవకులంతా నమస్తమునకు పాపుని అతను కొరకై పాపుపడి మందిరమునకై కటి మందిరము కన్యమించినదై మహిమతో నింపబడి ఇక్కడ జరుగుతున్న మందిరం ప్రభుని మందిరం మందిరం ప్రభుని మందిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గుంటూరు నుంచి ఇంకా అవతాల అనుకుంటా, గుంటూరుకి ఇంకా అవతాల నర్సరావుపేట నుంచి దేవుని సేవకులు రవి గారు కూడా మన మధ్యలోకి వచ్చారు. వారు రావడం కూడా సంతోషం. సంతోషమా కాదా? ఓకే. ఈ సమయంలో ఇద్దరు కానీ ఒక్కలే మాట్లాడతారు, ఎందుకంటే ఇద్దరు మాట్లాడాలని మధ్యలో కొన్ని విషయాలు మాట్లాడతారు. దేవునికి చెప్పలు దేవుని మరి మన మధ్యలో గొప్ప దైవజనులు రవి గారు ఉంటున్నారు. అయ్య గారు విరివిగా అసలు విరామం లేకుండా గుంటూరు ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో సేవకుల మధ్య 100 మంది 150 మంది 300 మంది 500 మంది సేవకుల మధ్య వాక్యం చెబుతూ ఉంటారు. కేవలం మిమ్మల్ని చూడాలి, మనల్ని ప్రేమించి ప్రాంతానికి వచ్చారు. మరోసారి దేవుడికి ఒక చప్పలు కొడుతుంది. నా విషయం ఉపయోగించారు, నేను ఉపయోగించుకుంటాను. ఉపయోగించిన తర్వాత మరి సమయాన్ని అధ్యక్షులు అప్పగిస్తాను. మరి ప్రభుత్వ వదనాలు. మరి పాత నిబంధన కాలంలో ఏం జరిగిందంటే నోవాహు తాత అందరూ చేస్తారు. నోవాహు అని ఒక తాత ఉండేవాడు. ఎవరుండేవాడు? ఆ తాత ఉండేవాడు. ఆయనకి మరి 3 పిల్లలు. ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. షేము, హాము, యాఫెతు. ఆ తాత చాలా ముసలివాడు. ఆ రోజుల్లో మీలాగనే ఎక్కడో దూరంగా ఉండేవాడు. అప్పుడు దేవుడు ఆ తాత దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు అన్నప్పుడు అతను అన్నాడు, ఏంటి ప్రభు అన్నాడు. ఏమన్నాడు? అవునా కదా? మీ అమ్మ నాన్న పిలిచినప్పుడు మీరు పలుకుతారు కదా? అందరూ పలుకుతారా? పలుకురా? మీరు టీచర్ పిలిచినప్పుడు పలుకుతారు కదా? పలుకుతాం. భర్త పిలిచినప్పుడు భార్య పిలిచినప్పుడు. అట్లా ఎవరైతే దేవుని మాట విన్నారో నోవాహు తాత. ఎవరు దేవుని మాట విన్నారు? నోవాహు తాత. వెరీ గుడ్. ఆయన దేవుని మాట వినగానే ఏముందంటే ఓడ తయారు చేస్తున్నారు. మీరు కూడా ఇల్లు కట్టుకుంటారు కదా కదా తాటాకులు పెట్టు, చక్కెర పెట్టు కదా, అవును కదా వారి కుటుంబం. ఇప్పుడు ఈ రోజు ఎవరమైతే మనం ప్రభువుని నమ్ముకుంటామో మన కుటుంబాలు రక్షించబడతాయి. హల్లెలూయా. ఎవరు రక్షించబడతారు? ఎవరైతే నోవాహు తాత వాళ్ళ దేవుని మాట వింటారో వాళ్ళు మనమందరూ రక్షించబడతాం. సరే, దేవుడు ఎలా ఉంటాడు చెప్పలేము, ఇలా చెప్పలేము. నేను మీకు తెలుసా? తెలియదు. నేను రవి గారు తెలుసా మీకు? మీకు ఎవరు తెలుసు? మీ పాస్టర్ గారు తెలుసు. దేవుడు కూడా తెలియదు ఎవరికి. మనకి దేవుడు ఎవరు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు చూస్తారు, మీరు మమ్మల్ని చూస్తారు, ఇప్పుడు చూస్తున్నారు కదా, రవి గారు చూస్తారు కదా, చూస్తున్నారా? మీకు మాకు మధ్యవర్తి ఎవరు? ఇప్పుడు మీకు మాకు మధ్యవర్తి ఎవరు? మీరు పాస్టర్ గారు, సాల్మన్ రాజు గారు కదా. ఇస్తే మీకు స్పర్శ ఉంటుంది, ఎవరా కదా. అలాగే దేవునికి మనకి మధ్యవర్తిగా ఎవరు వచ్చారంటే ప్రభు అయిన యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చి ఏం చేశాడు అంటే ఈ లోకంలో 33 సంవత్సరాలు జీవించాడు. మీలాగే మీకు ఇంకా త్వరలా ఇంకా దగ్గర యేసు పుట్టిన చోటు ఎట్లా ఉంటుందంటే చాలా కఠినమైన ప్రాంతం. అక్కడ నీళ్లు ఉండవు, వస్తువులు ఉండవు. ఆ యెరూషలేము పట్టణం అన్ని కొండలు, కొండల్లో పుట్టాడు ఆయన.
బెత్లెహేములో. అక్కడ ఏం జరిగిందంటే ఆయన జన్మించి ఆయన 33 సంవత్సరాలు జీవించాడు మీలాగనే. ఆయన మాటలో, ఆయన చూపులో, ఆయన ప్రవర్తనలో ఒక్కసారిగా సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. సిలువ చూసారు అందరూ? సిలువ చూసారా? ఎంతమంది సిలువ? సిలువ తెలుసా మీకు? సిలువ తెలుసా? తెలుసా? వెరీ గుడ్. ఆ సిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు, రక్తాన్ని కాచాడు. ఆ తర్వాత చనిపోయి సమాధి చేయబడి 3వ దినం. కాబట్టి ఆ యేసయ్యను మనం అంగీకరించాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తిసం పొందాలి. ఆ యేసయ్య పుట్టిన చోటు నేను 2019లో వెళ్ళి చూసొచ్చాను. ఆయన పుట్టిన చోటు, ఆయన సిలువ వేసిన చోటు, ఆయన సమాధి నేను చూశాను, నిజం. కాబట్టి ఎందుకు చెప్పాను మీ పాస్టర్ గారి గురించి అంటే, ఇప్పుడు మేము మీకు యేసయ్య ఎవరంటే మంచి దేవుడు, ప్రేమించే దేవుడు. ఆయన ఎవరు అంటే నీ కోసమే ఉన్నాడు. నువ్వే పరిస్థితుల్లో కూడా నేనెవరో ప్రేమించుకుని ఎవరు అర్థం చేయకుండా కూడా యేసుని అర్థం చేసుకుంటాడు. నీకోసం ఆయన గాయపడి పడి మన జీవితం దేవుడు మాత్రమేనా? మారు మనసు పొందాలి, పాపము చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, మంచి జీవితం జీవించాలి. అప్పుడు దేవుడు మనకు తన నిత్యత్వాన్ని ఇస్తాడు, ఈ లోకంలో శాంతి సమాధానం ఇస్తాడు. ఆమేన్. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. నోవాహు విడిచిపెట్టదు ప్రభు. నోవాహు తాత కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. నోవాహు తాత నీ మాట విన్నాడు. మేము కొన్ని మాట వినడానికి సహాయం చేయండి అయ్యా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ దేవ, ప్రేమ గల మా తండ్రి, ఈ సమయంలో మీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాను. రవయ్య గారిని బట్టి స్తోత్రం, యాకోబయ్య గారిని బట్టి, నాన్నగారిని బట్టి, నాన్నని బట్టి, తేజాన్ని బట్టి అయ్యా, సాల్మన్ రాజా గారిని బట్టి స్తోత్రం, నన్ను బట్టి మీకు స్తోత్రం అయ్యా. వచ్చిన బిడ్డలందరి కొరకే, వారి గూడెల కొరకే స్తోత్రం అయ్యా. బిడ్డలకు మంచి చదువులు దాయించి అయ్యా, బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దాయించి, బిడ్డలకు మీ ప్రమోదము దాయించి, మీ రక్షణ దాయించి, వారి పంట పొలాలను దీవించి మీ సాక్షులు నిలబెట్టమని, మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమె చెప్పలు కనబడతారు. మేము వచ్చినప్పుడు భద్రాచలం అంతా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నట్లు అందరూ ఓట్లు వేయాలని చెప్పి